గజ్వేల్, అలిరాజపేట, బయ్యారం గ్రామాల్లోని కాటన్ ఇండస్ట్రీలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వట్టేరు నరేందర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రం సీసీఐ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని, ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని, రైతులు దళాదారులకు పత్తిని విక్రయించకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని ఎమ్మెల్సీ సూచించారు. గజ్వేల్ పరిధిలో 6 ప్రభుత్వ పత్తి కొనుగోలు సీసీఐ కేంద్రాలను ప్రభుత్వం కేటాయించి ప్రారంభించిందని పేర్కొన్నారు. శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మొన్ననే ఒక వారం రోజుల క్రితం 3 సెంటర్స్ను ప్రారంభించడం జరిగింది. మరో 3 సెంటర్లు ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఇది గజ్వేల్ ప్రాంత పత్తి పండించే రైతులకు చాలా శుభసూచకం. ఎందుకంటే ఇక్కడ మన ప్రాంతంలో వచ్చే పత్తి చాలా నాణ్యమైనది, చాలా విలువైనది కూడా. కాబట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడనే సెంటర్లు ఉన్నాయి. కాబట్టి ఎలాగైతే అధికారులు చేసిన సూచనల మేరకు బయట కంటే కూడా ఈ కొనుగోలు కేంద్రంలో 1000 రూపాయలు అదనంగా మనకు లభిస్తుంది. కాబట్టి దళారుల చేతుల మోసపోకుండా ఇక్కడ కూడా ఒక్క సెంటర్ కాదు 6 సెంటర్లు. సీసీఐ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కాటన్ మిల్లో సీసీఐ ద్వారా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్ పెద్దలు నరేందర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులు, సీసీఐ అధికారి దుర్గాప్రసాద్ గారు, వాసవి కాటన్ మిల్ యాజమాన్యము, రైతు సోదరులు, పాత్రికేయ మార్కెట్ కమిటీ పరిధిలోని జాలిగామ గ్రామంలో గల వాసవి పత్తి మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రం సీసీఐ ద్వారా ఏర్పాటు చేసుటకు వచ్చిన పెద్దలు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అన్న గారికి, అన్న రాజమౌళి అన్న మున్సిపల్ చైర్మన్ గారికి, సీసీఐ ఇన్ఛార్జ్ సారు మా దుర్గాప్రసాద్ సార్ గారికి, మా వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారికి, మా తోటి డైరెక్టర్లు అందరూ పేరు పేరున వచ్చిన కాంగ్రెస్ నాయకులందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కరిస్తూ ఈ కేంద్రాన్ని అందరూ రైతులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ